శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతా శాంతి సమాయుక్తా ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ, మనం పురుషోత్తమ ప్రాప్తి యోగములో మొట్టమొదటిసారిగా సంసార వర్ణము చూసాము. దానికి ఇటువంటి సాధన చేసి దాని నుండి బయటపడాలి అనేది కూడా చెప్పాం. తరువాత ఇప్పుడు 6వ శ్లోకము నుండి భగవాన్ ఏం చెప్తున్నారంటే, ముఖ్యంగా 6వ శ్లోకములో ఆ పరమ శుద్ధ చైతన్య స్వరూప పరమాత్మ అంటే కేవల సృష్టి కంటే ముందు ఎటువంటి సృష్టి లేనటువంటి ఆ శుద్ధమైన పరమ చైతన్య స్వరూపం యొక్క లక్షణము చెప్పారు. అంటే ఆ పరమ చైతన్యములో సూర్య గాని చంద్ర గాని అగ్ని గాని ఏవి ప్రకాశించలేవు. ఆ చైతన్యం తర్వాతనే మిగతావన్నీ ప్రకాశింప చేస్తున్నాయి మిగతా సృష్టిని. ఆ తత్వాన్ని ఎవరైతే దర్శిస్తారో, అనుభూతి చెందుతారో, వారు ఆ పరమ స్థానమును పొందుతారు. కాబట్టి మళ్ళీ వెనుకకు పునర్జన్మగా మళ్ళీ రారు. నా నివర్తంతే. ఆ పొందే స్థానాన్ని మమ అంటే పరమాత్మ యొక్క పరంధామము అంటారు దాన్ని. అందువలన ఇప్పుడు 7వ శ్లోకము నుండి 15వ శ్లోకం అంటే 7 నుండి 12వ శ్లోకం వరకు 11వ శ్లోకం వరకు 7 నుండి 11వ శ్లోకం వరకు సకల జీవుల్లో పరమాత్మ ఎలా ఉంటుంది అనేది చెప్పి 12 నుండి 15 వరకు ఈ జడంగా ఉన్నటువంటి ప్రపంచమంతా కూడా, జడ ప్రపంచము కూడా, జగత్తు యందు కూడా ఆ జగదీశ్వరు ఎలా వ్యాపించి ఉన్నారు, వ్యాపకత్వం గురించి చెప్తున్నారు. అంటే ఇక్కడ ముఖ్యంగా 2 విషయాలు మనము నేర్చుకోవాలి. 7వ శ్లోకం నుండి 11 వరకు సకల ప్రాణుల యొక్క అంటే పుట్టుకలు మరణాలు ఏ విధంగా జరుగుతున్నాయి, ఆ జీవిగా ఏ విధంగా పరమాత్మ జీవిగా ఎలా ప్రకటమవుతున్నారు, జీవాత్మకి పరమాత్మకి మధ్య సంబంధము, ఇవన్నీ మనకు ఇప్పుడు స్పష్టంగా చెప్తున్నారు. అందుకే మమై వాంసో జీవలోకి జీవభూత సనాతన మనస్సష్టానీంద్రియాని ప్రకృతిస్థాని కర్షతి. 7వ శ్లోకం మనం చదివాము. అయితే ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి. ఏంటంటే శుద్ధ చైతన్యం తన వాస్తవానికి ఎటువంటి సృష్టి గాని చేయడానికి ఎటువంటి యోగ్యంగా ఉండదు. శుద్ధ చైతన్య పరమాత్మ కేవల చైతన్యం. అయితే ఆ శుద్ధ చైతన్యమునకు 3 గుణములతో కూడినటువంటి త్రిగుణాత్మకమైనటువంటి మాయా శక్తి అంటే ప్రకృతి ఆ శుద్ధ చైతన్యాన్ని ఆసరాగా చేసుకొని కేవల ఒక శుద్ధ సత్వగుణముతో ప్రకటమైనప్పుడు
ఆ పరమ చైతన్యాన్ని ఈశ్వర అంటారని చెప్పాం. అలా కాకుండా సత్వగుణము రజోగుణము మిశ్రమముగా ఉంటూ తమో గుణం కూడా కొద్దిపాటు ఉన్నప్పుడు ఆ పరమ చైతన్యం శుద్ధ చైతన్యమే జీవాత్మగా ప్రకటమవుతున్నది అని చెప్పాం. మరి అధికముగా మొత్తము తమో గుణ స్వరూపంగా ఉన్నప్పుడు ఆ పరమ చైతన్యం ప్రకటమైనప్పుడు ఈ జడ రూపంగా కనిపిస్తున్న జగత్తుగా ప్రకటమవుతున్నది. దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే ఈశ్వర జీవ జగత్ ఈ మూడింటి వెనక సమానంగా సర్వవ్యాపి చైతన్యమే ఉన్నది. గుణములలో ఉన్నటువంటి ఆ భేదము తేడా వలన మూడుగా కనిపిస్తున్నాయి అని మనకు అర్థమవుతుంది. అయితే ఇప్పుడు మీరు చూడాలి ఏంటి, ఇంతకీ మమ ఏవ అంశ. మమ అంటే ఏ మమ? ఇంతకుముందు మనం చెప్పాం, ఏకరూప ఈశ్వర, అనేక రూప ఈశ్వర, రూపము లేని నిర్గుణ పరమాత్మ. ఏది ఇక్కడ తీసుకోవాలి అంటే మమ అంశ, మమైవ అంశ అన్నారు కదా. మమ ఏవ అంశ అంటే శుద్ధ చైతన్య నిర్గుణ బ్రహ్మని, శుద్ధ బ్రహ్మ, దాన్ని తీసుకోవాలి. అయితే దాన్ని తీసుకుంటే ఏమవుతుంది అంటే ఈ శరీరము, ఈ ఇంద్రియములు, ఈ మనస్సు, ఈ మూడు కూడా ప్రకృతియే, గుణములతో ఉన్నటువంటి ప్రకృతియే. కానీ మొట్టమొదటిసారిగా శుద్ధ చైతన్యం అనేది దాన్ని బింబ చైతన్యం అంటారు. శుద్ధ చైతన్యాన్ని, ఆ శుద్ధ చైతన్యము మనస్సులో ప్రతిబింబించినప్పుడు ఆ చైతన్యం యొక్క ప్రతిబింబం వలన మనస్సు చైతన్యం పొందుతుంది. అంటే మనసు వాస్తవానికి జడమే, జడ పదార్థమే మనస్సు కూడా. మనస్సు ఎక్కడుంటుంది? మనస్సు ఉండే స్థానం మీ హృదయం. హృదయం అనే గోలకములో మనస్సు ఉంటుంది. ఈ నేత్రములు అనే గోలకములో ఇంద్రియం ఉంటుంది, నేత్రేంద్రియం. చెవులు గోలకములు, ఇవన్నీ గోలకాలంట. అందువలన శుద్ధ చైతన్యము యొక్క ప్రతిబింబము మనస్సులో పడడం వలన మనస్సు చేతనం పొందుతుంది. మనస్సు చేతనం పొందిన తరువాత దాని యొక్క మనస్సు యొక్క ప్రతిబింబం నుండి ఇంద్రియములు పొందుతున్నాయి. అంటే నేత్రములు, చెవులు, ముక్కు, నోరు, చర్మము, ఇవి మనస్సు ద్వారా పొందుతున్నాయి. అందువలన శరీరం అంతా కూడా చేతనం పొందుతుంది. మీరు ఒక విషయం గమనించండి, మొత్తం ఇల్లంతా కూడా మీరు వైరింగ్ చేశారు, ఎలక్ట్రికల్ వైరింగ్, కానీ ఏం పవరింగ్ మీరు పంపించలేదు. దాన్ని ఏమంటారు? డెడ్ వైర్. మీరు ఒకసారి కనెక్షన్ ఇచ్చారనుకోండి, కనెక్షన్ ఇచ్చేటప్పుడు ఆ వైరింగ్ అంతా కరెంట్ ప్రవహిస్తుంది అనుకోండి, మనం ఏమంటాము? లైవ్ వైర్. లైవ్ వైర్ పట్టుకోకండి, లైవ్ వైర్ అంటారు. అంటే దాంట్లో కరెంటు ప్రవహిస్తున్నది. ఈ శరీరం కూడా డెడ్ బాడీ, డెడ్ ఇంద్రియములు, డెడ్ మనస్సు. అయితే మనము కరెంట్ ముందుగా ప్రవహింపజేసినప్పుడు బల్బులోకి రాదు కరెంటు. ఫస్ట్ వైరు ద్వారా ఫిలమెంట్ అనేది ప్రకాశిస్తుంది మొట్టమొదటిసారిగా. ఫిలమెంట్ నుండి బల్బు ప్రకాశిస్తుంది. అంటే ఇక్కడ బల్బు స్థానములో ఈ శరీరాన్ని మీరు భావించండి, మనస్సు స్థానములో మీరు ఫిలమెంట్ని చూడండి. అప్పుడు ఫిలమెంట్ వెనుకున్నటువంటి కరెంట్ ఏదైతే ఉందో అది శుద్ధ చైతన్య పరమాత్మ. అందువలన శుద్ధ చైతన్య పరమాత్మ యొక్క ప్రతిబింబము మనస్సులో పడినప్పుడు ఆ మనస్సు నుండి ఇంద్రియములు అప్పు తీసుకుంటున్నాయి చైతన్యాన్ని. అందువలన మీకు ఎప్పుడైతే మమైవాంశో జీవలోకి జీవభూత సనాతన
అందువలన జీవ అనేది పుట్టుగా మరణం ఉండదు జీవికి. మరి ఏది పుడుతుంది? శరీరం పుడుతుంది, శరీరం మరణిస్తుంది. అందువలన ఒకవేళ శరీరం మరణించిన తర్వాత ఏం జరుగుతుంది అంటే, ఈ ఇంద్రియములు, మనస్సు ఇవన్నీ కలిపి ఆ చైతన్య యొక్క ప్రతిబింబం వలన జీవాత్మ అనేది మనస్సును లాక్కొని పోతుంది. అప్పుడేమవుతుంది? డెడ్ బాడీ అక్కడ పడి ఉంటుంది. అంటే ఈ జీవాత్మ అనే దానికి కూడా ఎప్పుడు నాశనం లేదు, అది కూడా సనాతన. ఎందుకు? ఎప్పటి వరకైతే శుద్ధ చైతన్యం ఉంటుందో ఈ మనస్సు అనేది దాని మీద ప్రతిబింబిస్తుంది. అందువలన మనస్సుపై శుద్ధ చైతన్య యొక్క ప్రతిబింబాన్ని జీవాత్మ అంటారు. అందువలన శరీరం ఎప్పుడైతే విడిచిపెడుతుందో ఆ ఇంద్రియములన్నిటిని మూట కట్టుకొని ఆ మనస్సుని ఒక్కసారి శరీరం పైకి లాక్కొని పోతుంది. అప్పుడు డెడ్ బాడీ అక్కడ పడి ఉంటుంది. మీ అందరికీ తెలుసు, మనం ఇల్లు ఖాళీ చేసామనుకోండి, ఒక ట్రక్ తీసుకొస్తాం, సామాన్లన్నీ ప్యాక్ చేస్తాం. వంటగదిలో ఉన్న సామాన్లు, దేవుడి గదిలో ఉన్న సామాన్లు, బెడ్రూమ్లో ఉన్న సామాన్లు, డైనింగ్ హాల్లో ఉన్న సామాన్లు అన్ని ప్యాక్ చేస్తాం. కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తే అక్కడ మళ్ళీ దేవుడి గదిలో ఉన్న సామాన్లు దేవుడి గదిలో పెడతాము, వంటగదిలో ఉన్న సామాన్లు వంటగదిలో పెడతాము, డైనింగ్ హాల్లో ఉన్న సామాన్లు డైనింగ్ హాల్లో పెడతాము, డ్రాయింగ్ హాల్లో ఉన్న సామాన్లు డ్రాయింగ్ హాల్లో పెడతాము. చూసారా? ఇదే విధంగా శరీరం అనేది ఎప్పుడైతే ఇక ఆ ప్రారబ్ధ కర్మ ముగిసినదో, శరీరం ఇంకా వాడడానికి పనికిరాదో, అప్పుడు తన మిగిలి ఉన్నటువంటి కర్మ యొక్క మళ్ళీ దాన్ని మనము అనుభవించి క్షయం చేయాలి. కాబట్టి ఈ జీవాత్మ ఈ శరీరము నుండి మనస్సు ఇంద్రియమును పెకలించుకొని ఒక్కపడి ప్రయాణిస్తుంది అన్నమాట. అందుకే ఏమంటున్నాడంటే మమ ఏవ అంశ. చూసారా? మీకు మనస్సు పనిచేస్తుందంటే పరమాత్మ ఉన్నది, ఈ శరీరం అంతా చేతనంగా ఉందంటే మనస్సు ఉండాలి. అందుకే ఎప్పుడు శుద్ధ చైతన్యం అనేది వచ్చేది కాదు, పోయేది కాదు. ఎందుకు? అది సర్వవ్యాపి. కానీ చైతన్య యొక్క ప్రతిబింబం పడాలంటే మనస్సు ఉండాలి. అందువలన ఆ ప్రతిబింబముతో కూడిన మనస్సే ప్రయాణిస్తుంది తప్ప శుద్ధ చైతన్య పరమాత్మ ప్రయాణించదు, శరీరము ప్రయాణించదు. ఇప్పుడు అర్థమైంది మీకు? అందువలన జీవలోకే అంటే సకల జీవులన్నిటిలో కూడా ఆ ప్రతిబింబ చైతన్యాన్ని జీవాత్మ అంటారు. ఇక్కడ జీవ అంటే ప్రతిబింబ చైతన్యము. అంటే సూర్యుని యొక్క ప్రతిబింబం ఎలాగైతే బకెట్లో పడుతుందో, అనేక ప్రతిబింబాలు అనేక బకెట్లో ఉంటాయి, కానీ సూర్యుడు ఒక్కటే. సూర్యుడు అంతా వ్యాపించి ఉన్నాడు. ఆ విధంగా ఒక్క శుద్ధ చైతన్యం యొక్క బింబమే అనేక జీవులుగా మనకి కనిపిస్తున్నాయి. జీవభూత అంటే ఆ యొక్క పరమాత్మ బింబ చైతన్యం పరమాత్మ అయితే ఆ ప్రతిబింబ చైతన్యమే జీవాత్మ. ఈ జీవాత్మ ఎన్నాళ్ళు జీవిస్తుంది మీరు అడగండి. ఎన్నాళ్ళు ఉంటుంది స్వామి జీవాత్మ అంటే సనాతన అని చెప్పారు భగవాన్ శ్రీకృష్ణ. ఎందుకు? దేవుడు జీవుడు రెండు సనాతనమే. దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన. చూసారా? త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్ అంటారు. చూసారా? అందువలన జీవాత్మ అనేది వచ్చేది పోయేది కాదు. ఎందుకంటే మీ శుద్ధ చైతన్య యొక్క ప్రతిబింబం ఎక్కడ మనస్సు ఉంటే అక్కడ పడుతూనే ఉంటుంది. మనస్సు అనేది ప్రయాణిస్తుంది. అంటే ప్రతిబింబ చైతన్యముతో కూడిన మనస్సు జీవాత్మ ప్రయాణిస్తుంది. ఎంతవరకు అంటే నేను శుద్ధ చైతన్యాన్ని అని మీరు మళ్ళీ
దానికి మమేకం చెంది దానిలో కలిసిపోయేంత వరకు జీవాత్మ ప్రయాణిస్తుంది, శరీరం నుండి శరీరానికి, శరీరం నుండి శరీరానికి. అందుకే మీరు చెప్పండి, మనకి గాఢ నిద్రలో మనస్సు ఏమవుతుంది? గాఢ నిద్రలో మనస్సు సుప్త అవస్థలోకి వెళ్తుంది. సుషుప్తిలో మనస్సు మరణించదు. ఎందుకో? సుషుప్తిలో మనస్సు ఉంటుంది, కానీ అవ్యక్తంలోకి వెళ్తుంది. మీకు ఎలా తెలుస్తుంది చెప్పండి? అంటే మనం ముందు రోజు విడిచిపెట్టినటువంటి సంస్కార వాసనతో ఉన్నటువంటి మన కార్యాలు, కర్మలు మనం మిగిలి ఉంటాయి రేపు లేచేసరికి. కానీ ఒక్కసారి ఈ దేహాన్ని పూర్తిగా వదిలిపెట్టినప్పుడు ఏ జీవుడు? ప్రతిబింబ చైతన్యం అని చెప్పాను నేను మీకు. అప్పుడేమవుతుంది? ఇంద్రియాని కర్షతి అంటే యచ్చాప్యుత్క్రామతీశ్వర అంటే ఉత్క్రామతి అంటే శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు ఈశ్వర. ఇక్కడ ఈశ్వర అంటే జీవుడికే ఈశ్వర అంటున్నారు పరమాత్మ కృష్ణ. ఎందుకు? ఈ శరీరం అంతటికి స్వామి. తర్వాత ఇంకొక అర్థం ఉంది. ఏంటి? జీవ అనేవాడు ఈశ్వరు కంటే భిన్నం కాదు కదా, ఆ పరమాత్మ శుద్ధ చైతన్యం యొక్క ప్రతిబింబమే కదా. కాబట్టి ఆ ప్రతిబింబాన్ని ఈ శరీరం అంతటికి స్వామి, శరీరం అంతటికి కర్త, ధర్త, భోర్త, భర్త కాబట్టి, భర్త కాబట్టి, దాత కాబట్టి ఇక్కడ జీవాత్మకి ఈశ్వర అనే శబ్దంతో చెప్తున్నారు. నెక్స్ట్ శ్లోకంలో నుంచి మనం తీసుకోవాలి. అంటే 8వ శ్లోకం నుంచి మనం తీసుకోవాలి. 8వ శ్లోకం కూడా ఒకసారి చదివేద్దాం. శరీరం యదవాప్నోతి, శరీరం యదవాప్నోతి, శరీరం యదవాప్నోతి, యచ్చాప్యుత్క్రామతీశ్వరః, 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 గృహీత్వైతాని సంయాతి, గృహీత్వైతాని సంయాతి, గృహీత్వైతాని సంయాతి, వాయుర్గంధాని వాసయాత్, వాయుర్గంధాని వాశయాత్, వాయుర్గంధాని వాశయాత్, శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వరః, శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వరః, శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వరః, గృహీత్వైతాని సంయాతి, వాయుర్గంధాని వాసయాత్, గృహీత్వైతాని సంయాతి, వాయుర్గంధాని వాశయాత్, గృహీత్వైతాని సంయాతి, వాయుర్గంధాని వాశయాత్. ఓకే, ఇప్పుడు చూడండి, మనం పడుకునేటప్పుడు గాఢ నిద్రలో కానీ ప్రళయంలో కూడా జీవుడు నాశనం కాదు, ప్రళయంలో కూడా జీవాత్మ నాశనం కాదు. అంటే అర్థం ఏమవుతుంది మరి? అంటే ప్రళయములో కూడా మనస్సు అవ్యక్తములో ఉన్నటువంటి త్రిగుణాత్మలోకి వెళ్ళిపోతుంది, మాయలోకి. అందువలన ఆ అనుభవం మనం ప్రతిరోజు గాఢ నిద్రలో తెలుస్తుంది. గాఢ నిద్రలో సుసుప్తిలోకి వెళ్ళిపోతుంది మనస్సు. ఏమీ తెలియదు, మనసు ఉన్నదని కూడా తెలియదు. కానీ మళ్ళీ ఉదయం వచ్చేటప్పుడు మనసు మళ్ళీ యాక్టివ్ అవుతుంది. అదే ప్రళయంలోకి వెళ్ళిపోయినటువంటి జీవాత్మ మళ్ళీ సృష్టి ఆరంభంలో మళ్ళీ పైకి వస్తుంది. అందువలన జీవుడు శరీరాన్ని వదిలినప్పుడు, ఏ జీవుడు అన్న చెప్పాను నేను, ప్రతిబింబ చైతన్యము, ఆభాస అంటారు, చిదాభాస అంటారు దాన్ని. అందువలన ఇంద్రియాని కర్షతి,
ఆ ప్రతిబింబ చైతన్యము అంటే మనస్సు యందు ప్రతిబింబిస్తున్నటువంటి ఆ ప్రతిబింబ చైతన్యాన్ని మనస్సుతో కలిపి జీవాత్మ అంటారు. ఆ జీవాత్మ అనేది తనతో పాటు మొత్తం సూక్ష్మ శరీరం కూడా తీసుకెళ్తుంది, విడిచిపెట్టట్లేదు. సూక్ష్మ శరీరం అంటే ఏమిటి? ఇంద్రియములు, పంచ ప్రాణాలు, మనస్సు, బుద్ధి ఇవన్నీ ప్యాకేజ్ కలిపితే సూక్ష్మ శరీరం అంటారు. అందువలన ఈ ఇంద్రియములన్నిటిని కూడా అంటే గోలకాలు ఇక్కడే ఉంటాయి, నేత్రం ఇక్కడే పడి ఉంటుంది, చెవులు ఇక్కడే పడి ఉంటాయి, కానీ వాటికి వినికిడి శక్తి కానీ దృశ్య శక్తి, దర్శన శక్తి కానీ ఉండవు. వీటన్నిటి సూక్ష్మంగా ఉన్నటువంటి ఇంద్రియాలని, మనసు, బుద్ధిని తీసుకుపోయి జీవుడు మరణించే కూడా అవి వాటిలో చైతన్యం ఉండదు. ఎందుకు? ఇక్కడ డెడ్ బాడీ పడిపోయింది కాబట్టి వాటిలో ప్రతిబింబిస్తున్నటువంటి ఆ మనసుతో పాటు జీవాత్మ లాక్కొని పోతుంది. లాక్కొని పోయింది ఏమవుతుంది? మళ్ళీ ఎక్కడైతే కొత్త శరీరంలో ప్రవేశిస్తుందో అక్కడ ఆ యొక్క నేత్రం ప్లేస్లో నేత్రేంద్రియాన్ని, చెవుల దగ్గర చెవుల ఇంద్రియాన్ని, అదేవిధంగా మనస్సు, బుద్ధి ఆయా ప్లేసులో పెడుతుంది. అందుకే ఏకీభవతి న పశ్యతిత్యాహుః, ఏకీభవతి న జిఘ్రతిత్యాహుః, ఏకీభవతి న రసయతిత్యాహుః, ఏకీభవతి న వదతిత్యాహుః. అంటే అర్థం ఏంటి? అన్ని కూడా ఒకటైపని ఇంకా ఆ డెడ్ బాడీలో ఉన్న ఇంద్రియములేవి దర్శించవు, చూడవు, వినదనమాట. ఎందుకు? ఇవన్నీ కలిపి ఈ సూక్ష్మ శరీరం మూటను పట్టుకొని ఆ జీవాత్మ చిదాభాస అంటే చైతన్య యొక్క ప్రతిబింబము జంప్ అనమాట అక్కడి నుండి. అందువలన ఏమవుతున్నారు? మనస్సష్టాని అంటే ఒక్క ఇంద్రియాలనే కాదండి, వాటి వెనుక పనిచేస్తున్నటువంటి మనసును కూడా లాక్కుపోతుంది. అంటే మరణించే ముందు ఈ ఇంద్రియాలన్నీ ఎక్కడ ఉన్నాయి? మీకు తెలుసు కదా, ఎక్కడ ఉంటాయి ఈ ఇంద్రియాలన్నీ? ప్రకృతి స్థాని. ఇక్కడ ప్రకృతి అంటే ఈ స్థూల శరీరం, ఇదిగో ఈ శరీరాన్ని ప్రకృతి అంటారు. ప్రకృతి స్థాని అంటే ప్రకృతి యందు ఉన్నటువంటి ఈ ఇంద్రియములన్నిటిని కూడా ఒక కట్ట కట్టి మూట కట్టి ఒక్కసారి జంప్ అనమాట ఇక్కడ నుండి. దానికే ఉదాన వాయువు నుండి, అందుకే అంటారు చూడండి, ప్రాణం పోయేటప్పుడు ఏ రంధ్రం నుండి పోయిందని అడుగుతుంటారు మన వాళ్ళు. ఉదాన వాయువు ఆ ఏ నవరంధ్రముల నుండి విడిచిపెడుతుందో తెలియదు జీవాత్మ. అందువలన ముఖ్యంగా మనకు డౌట్ వస్తుంది, ఇంతకీ ఏంటంటారు? యచ్చాప్యుత్క్రామతి అంటే శరీరాన్ని వదిలి వెళ్ళేటప్పుడు ఈ జీవాత్మ ఎక్కడికి వెళ్తుంది, ఎప్పుడు పుడుతుంది, ఎన్ని రోజులకి, ఎంత కాలంలో పుడుతుంది, మనకు డౌట్స్ వస్తాయి. ఇవన్నీ ఈ ప్రశ్నకి మనకు అనుకుంటాం, కానీ మనం ఏం చేస్తాము? ఈశ్వరుడి చేతిలో లేదు. ఎందుకు? మన ఇష్ట ప్రకారం అంటే మనం ఇంతకు ముందు చేసిన కర్మల ఆధారంగానే మనం పుడతాం మళ్ళీ. ఎలా అంటే ఏ విధంగా కుటుంబ సభ్యులు నిర్ణయిస్తారా, ఈశ్వరుడు నిర్ణయిస్తారా, మీరు నిర్ణయిస్తారా, శాస్త్రము గురువు ఎవరు నిర్ణయిస్తారు అంటే శాస్త్రం చెప్తుంది మీరు చేసుకున్నటువంటి కర్మలు నిర్ణయిస్తాయి అని చెప్తుంది శాస్త్రం. దీన్ని కర్మ సిద్ధాంతం అంటారు. మన కర్మలు తెలుసు, 3 రకాల కర్మలు ఉంటాయి. అంటే 1 సంచిత కర్మ, 2 ప్రారబ్ధ కర్మ, 3 ఆగామి కర్మ అంటారు. అంటే సంచిత కర్మ అంటే మన బ్యాంక్ బ్యాలెన్స్ ఎలాగైతే ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామో ఆ విధంగా మన అకౌంట్లో సంచిత కర్మ ఉంటాయి, పోగే ఉంటాయి. అనేక లక్షల జన్మల నుంచి సంపాదించుకున్న కర్మలే. దాని నుండి చాలా తీవ్రంగా వ్యక్తం అవడానికి ఆరాటపడుతున్నటువంటి కర్మలు కొన్ని వచ్చి ఒక శరీరాన్ని పొందుతాయి. దాన్నే ప్రారబ్ధ కర్మ అంటారు. ఆ ప్రారబ్ధ కర్మతో వచ్చిన శరీరంతో పాటు మీరు మళ్ళీ మరికొన్ని కర్మలు చేస్తారు. అవి వెళ్ళి సంచిత కర్మకి వెళ్ళి యాడ్ అవుతాయి అన్నమాట. వాటిని ఆగామి కర్మలు అంటారు. సో ఈ విధంగా 3 రకాల కర్మలు ఉన్నాయి. సో ఈ జన్మలో చేసే కర్మలు కూడా కొన్ని కర్మఫలాన్ని ఈ జన్మలో అనుభవించవచ్చు, కొన్ని సంచిత కర్మలో కలుస్తాయి. అందువల్ల
ఈ జన్మ ప్రారంధ కర్మ ముగిగానే ముగిసిపోతుంది. అంటే స్థూల శరీరాన్ని విడిచిపెట్టి సూక్ష్మ శరీరం అనేది ప్రయాణిస్తుంది. దీనికి ఉపనిషత్తులు ఏం చెప్పారంటే, ఒక గడ్డి పురుగు ఉంటుంది, తృణజలూక అంటారు. మనకి వ్యవసాయ పొలాల్లో వెళ్ళేటప్పుడు ఆ యొక్క గడ్డి పురుగు పచ్చగా ఉంటుంది, పెద్ద పొడవాటి కాళ్ళు ఉంటాయి. ఒక గడ్డి పరక ఆ చివరికి వెళ్ళి తన యొక్క కాళ్ళని ఇలాగా స్ప్రెడ్ చేస్తుంది అనమాట, స్ట్రెచ్ చేస్తుంది, సాగదీస్తుంది. కాలు లెగ్ పొడవుగా సాగదీసి ఇంకొక గడ్డి కర్ర ఉంటుంది, దాని చివరి భాగంలో ఆ కాలు పెట్టి అలాగ బేస్ చూసుకుంటుంది. ఓ గట్టిగా ఉందా, ఓకే. షేక్ అవ్వట్లేదు కదా, ఓకే. అప్పుడు ఈ మొదటి గడ్డి కర్ర చివర ఉన్నటువంటి ఆ లెగ్, ఆ కాలుని అప్పుడు పైకి తీస్తుంది అనమాట. అంటే రెండవ గడ్డి పరకలోకి వెళ్లేందుకు తనకు ఆధారము సరిగ్గా ఉందా లేదా చెక్ చేసుకొని అప్పుడు ఈ మొదటి గడ్డి కర్ర మీద ఉన్నటువంటి కాలుని తీస్తుంది. ఆ విధంగా జీవాత్మ తన నెక్స్ట్ పొందే శరీరాన్ని ఆల్రెడీ చెక్ చేసుకొని అప్పుడు ఈ శరీరం నుండి విడిచిపెట్టి ప్రయాణిస్తుందని చెప్తారు ఉపనిషత్తులు. అంటే దీన్ని బట్టి మీకేం అర్థమైంది? సంచిత కర్మలు ఇంకా ఉంటాయని చూసాం మనం. మళ్ళీ అందులో కొన్ని కర్మలు బాగా పైకొచ్చి మీకు ప్రారబ్ధ కర్మంగా మరొక శరీరం పొందుతారన్నమాట. అంటే ఈ మధ్య కాలములో మనం ఏమవుతాము, ఎక్కడ ఉంటాము అంటే దీని సమాధానం అన్నిటికీ ఒకలా ఉండదు. ఎందుకంటే శరీరం నుండి బయటికి వచ్చినటువంటి జీవ అతి తొందరగా ఒక్క రోజులైనా సరే ఇంకో శరీరం పొందవచ్చు, నెల రోజుల్లో పొందవచ్చు, సంవత్సరం పొందవచ్చు, కొన్ని సంవత్సరాలైనా పట్టవచ్చు. అందుకే మనము ఇదంతా కూడా ఒక శ్రద్ధాపూర్వకంగా వాళ్ళకు మనం తర్పణాలు విడిచిపెడతాం. అందుకే మనకు తెలియదు కాబట్టి, ఎప్పటిలోగా మళ్ళీ వాళ్ళు వేరే శరీరం పొందుతారో తెలియదు కాబట్టి 3 జనరేషన్ల వరకు మనము ఈ శ్రాద్ధ కర్మలు చేయిస్తుంటాం అన్నమాట. శ్రాద్ధ కర్మలు అంటే ఏంటంటే శ్రద్ధ ద్వారా చేసే కర్మలు కాబట్టి శ్రాద్ధ కర్మలని అంటారు. అందువలన ఇక్కడ ఏమంటున్నారు, ఏ విధంగా అయితే శరీరం యదవాప్నోతి అంటే యచ్చాప్యుత్క్రామతీశ్వర. దీన్ని నేను ముందే చెప్పాను, ఎందుకంటే జీవి శరీరాన్ని విడిచిపెట్టడం అని చెప్పాను. అంతకు ముందు మనము మనసును తీసుకెళ్తామని చెప్పాం కదా, అప్పుడు ఏమవుతుంది, యదా జీవ ఉత్క్రామతి అంటే విడిచిపెట్టడం. అంటే ఈ పాత శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు తదా ప్రకృతి స్థాని అంటే శరీరానికి అంటిపెట్టుకుని ఉన్నటువంటి ఇంద్రియాన్ని మనస అంటే మనస్సు ఇవన్నిటిని పట్టుకొని కర్షతి. చూసారా, కర్షతి అంటే పెకలించడం అని అర్థం, అంతే కదా. కర్షతి అంటే ఏంటండి అంటే శబ్దాది విషయముల ద్వారా తన వైపుకి లాక్కోవడం, ఆకర్షించడం కర్షతి అంటే. అందువలన యథా జీవ ఉత్క్రామతి, ఏ విధంగా అయితే శరీరం నుండి జీవాత్మ బయటికి వెళ్తుందో తదా అప్పుడే శరీరము యందు ఉన్నటువంటి ఇంద్రియములన్నింటినీ ప్రకలించుకొని మనస్సుతో ప్రతిబింబిస్తున్నటువంటి ఆ ప్రతిబింబ చైతన్యం జీవాత్మ ఒక్కసారి ప్రయాణిస్తుంది. ఎప్పుడు జీవాత్మ బయటికి వెళ్తుందో అప్పుడు స్థూల శరీరం నుంచి మనస్సు ఇంద్రియములు కూడా దాంతో పాటు వెళ్తాయి. కానీ జీవుడు ఏం చేస్తాడు మరి చెప్పండి? అంటే మనకు తెలిసిన వారు ఎవరైనా మరణించగానే మనం ఏమంటాము, మనసు వెంటనే పట్టి పీడించే సమస్య ఏంటంటే జీవుడు ఎక్కడికి వెళ్తాడు, ఏమైపోతారు, ఎలా వెళ్తారు అనేది మనకి భయం. అందుకే అక్కడ సూక్ష్మంగా ప్రేతాత్మగా అక్కడే తిరుగుతుందా, 11 రోజుల 16 రోజుల 12 నెలల మనకి ఇవన్నీ పెట్టుకుంటాం నియమాలు. ఏమంటున్నారంటే శరీరం అవాప్నోతి ఈశ్వర. చూసారా, ఇక్కడ ఈశ్వర అంటే జీవాత్మ. మీరు ఈశ్వరుడు కాదు. ఎందుకు? మీరు జాగ్రత్తగా గమనిస్తే జీవుణ్ణి కూడా ఈశ్వరుని ఎందుకు అన్నారు కృష్ణ పరమాత్మ అంటే దానికి 2 కారణాలు చెప్తారు.
ఒకటి, జీవాత్మ అనేది ఈశ్వరుడి కంటే భిన్నంగా లేదు. ఈశ్వరుడే కదా ప్రతిబింబ చైతన్య రూపంలో ఉన్నారు. అందువలన ప్రతిబింబ చైతన్యం అని చూసాం. అందువలన జీవులు కూడా చైతన్యం యొక్క స్వరూపమే కాబట్టి ఈశ్వరయే అని చెప్తున్నారు ఇక్కడ. ఇంకొకటి ఏంటి, ఈ శరీరానికి అధిపతి రాజు స్వామి. ఎందుకంటే జీవాత్మ ఉంటేనే శరీరం జీవంగా లైవ్గా ఉంటుంది, లేకపోతే అది శవంగా మారిపోతుంది. అంటే శవం ఉంటే జీవుడు, శవం లేకపోతే శవంగా మారుతుంది. అందువలన ఏమంటారు, ఈ జీవం ఎప్పుడైతే శరీరం యొక్క స్వామి, ఈ స్వామి శరీరాన్ని వదిలేక ఏమవుతుంది, శరీరం ఏదో అవాప్నోతి, ఇంకొక శరీరాన్ని పొందుతుంది. ఇంతకుముందు చూసినట్టుగా ఏ శరీరమైనా కావచ్చు. అంటే మీరు మనిషి శరీరం విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ మనిషిగా పుట్టాలని రూల్ లేదు. మీరు కీటకంగాను, ఒక పక్షిగాను, ఒక జంతువుగాను, అవసరమైతే ఒక చెట్టుగాను కూడా పుట్టవచ్చును. అయితే మీకు ఒక డౌట్ రావాలి ఇప్పుడు, స్వామీజీ నేను ఇప్పుడు మనిషిగా ఉన్నాను, నా ఇంద్రియములన్నీ చూస్తున్నాను, వింటున్నాను. చెట్టుగా ఉండేటప్పుడు నా ఇంద్రియములన్నీ చెట్లు ఎక్కడ పెడతాది జీవాత్మ అంటే, మీరు ఒకటి గమనించాలి, చెట్టులో కూడా ఈ ఇంద్రియములన్నీ ఉంటాయి, కానీ వ్యక్తం కావు, అవ్యక్త రూపంలో ఉండిపోతాయి. ఎందుకు? వ్యక్తం అవ్వాలంటే వాటికి అనుగుణంగా గోళకాలు ఉండాలి కదా. ఇప్పుడు చూపు రావాలంటే నేత్రం ఉండాలి. సపోజ్ 2 నేత్రాలు ఓపెన్ అవ్వలేదు అనుకోండి, దాని అర్థం ఏంటి, నేత్ర ఇంద్రియం అవ్యక్తంగా ఉన్నది కానీ చూడడానికి వీలు కాదు. అలాగా ఆ విధంగా ఈ ఇంద్రియములన్నీ సూక్ష్మ శరీరం అవ్యక్తంగా ఉంటుంది కాబట్టి చెట్టులో కూడా మనస్సు ఇంద్రియములు ఉంటాయి అవ్యక్తంగా. అయితే మీ అందరికీ తెలుసు, వైకుంఠపాలి ఆట చెప్పాం, స్నేక్ ల్యాడర్ అంటే పాము మింగేయడం అంటాం కదా. ఆ విధంగా మీరు మానవ జన్మ నుండి మళ్ళీ మానవ జన్మ పుడతారని గ్యారంటీ లేదు. కానీ మన అదృష్టం ఏంటి, భగవద్గీత ఎవరైతే అధ్యయనం చేస్తున్నారో, ఎవరైతే ఈ తత్వాన్ని అర్థం చేసుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా మానవ జన్మ ఉంటుంది, అంతకంటే నీచమైన జన్మ ఉండదని భగవాన్ శ్రీకృష్ణ ప్రతిజ్ఞ చేశారు. 6వ అధ్యాయంలో మనం చూసాం కదా యోగ భ్రష్టుల గురించి. కాబట్టి ఎవరైతే భగవద్గీత వింటారో వారు ఎన్నడూ కూడా అధమ జన్మ, నీచ జన్మ పొందరు. అందువలన మీరు భగవద్గీతని ఎప్పుడు విడిచిపెట్టకండి. ఇంకొక అదృష్టం ఏంటి చెప్పనా, భగవద్గీత సారాన్ని పూర్తిగా మీలో జీర్ణించుకుంటే మీరు ఇక్కడే జీవన్ముక్తులు అయిపోతారు, మోక్షం పొందుతారు. అసలు పునర్జన్మే ఉండదు. ఇంక నేనేమో నీచమైన జన్మ, అధమ జన్మ పొందుతానని భయం ఎందుకు? మీకు జన్మే ఉండదు కదా. జనన మరణం లేనటువంటి మోక్ష పదాన్ని పొందుతారు. ఎందుకు? ఉపనిషత్తులు ఏం చెప్తుందో భగవద్గీత అదే. ఎందుకు? ఉపనిషత్తుల కంటే గీత భిన్నమైనది కాదు. కాబట్టి ఒకవేళ దీన్ని సరిగ్గా జీర్ణించుకోకపోతే, ఒకవేళ మీరు అర్థం చేసుకున్నారు కానీ మీలో అది జీర్ణించుకోలేదు, అప్పుడేమవుతుంది, మళ్ళీ ఖచ్చితంగా మనిషి జన్మ పొందుతారు. మళ్ళీ అక్కడి నుండి ఈ యొక్క సాధన తపస్సు కొనసాగుతుంది. నహి కళ్యాణ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. ఏ అర్జున, నువ్వు చేసిన తపస్సు సాధన వ్యర్థం కాదు, మళ్ళీ వచ్చే జన్మలో ఇది నీకు ఉపయోగపడుతుందని చెప్పారు భగవాన్ శ్రీకృష్ణ. ఆ విధంగా జీవ ఇంకొక శరీరాన్ని పొందుతారు. ముందు శరీరంలో నుంచి ఇంద్రియాలను, మనస్సుని ఏ విధంగా తీసుకెళ్తుందో చూసాం కాబట్టి ఆయా ఇంద్రియముల స్థానంలో దీన్ని అమరుస్తుంది. అందువలన మీరు ఒకటి విషయాన్ని గమనించాలి. నేను చెప్పాను, మన ఇల్లు మారేటప్పుడు, అదే విధంగా ఒక రాజు అంటే ఒక ప్రధానమంత్రి, మన ప్రధానమంత్రి గారు అమెరికా కెనడా పర్యటన వెళ్ళారనుకోండి, ఇక్కడ ఆయన ఎయిర్పోర్ట్ దగ్గరికి మన యొక్క ఆ మంత్రులు, గన్మెన్లు, సెక్యూరిటీ అందరూ కూడా ఆ ఫ్లైట్ ఎక్కినంత వరకు సాగనంపుతారు. మళ్ళీ అక్కడ దిగేటప్పుడు మళ్ళీ అదే ఆ కెనడా ప్రభుత్వం వాళ్ళు, ఆ సెక్యూరిటీ అందరూ వచ్చి రిసీవ్ చేసుకుంటారు. అది కూడా ఉదాహరణ చెప్పారు శాస్త్రం. సో ఈ విధంగా
జన్మ అంటే వేరే ఏమి కాదండి. ఒక ఊరు నుంచి ఇంకొక ఊరిలోకి మనం ఎలాగైతే మారుతుంటాం, ట్రాన్స్ఫర్ అవుతుంది మన ఉద్యోగాల నుండి, అదే విధంగా శరీరం నుండి శరీరానికి మారుతుంది. కాబట్టి మరణం గురించి భయపడి బాధపడడం అనేది అంత అజ్ఞానం వేరే ఒకటి ఉండదు అంటున్నారు ఇక్కడ భగవాన్ శ్రీకృష్ణ. మరణం అనేది ఏం లేదు, జీవాత్మ మరణం లేదు, అది సనాతన. ఎంతవరకు ఈ జీవాత్మ ఉంటుంది, ఎంతవరకు అయితే నేను శుద్ధ చైతన్యాన్ని, నేను కేవలము ఈ ప్రతిబింబాన్ని కాదు అని తెలుసుకుంటాదో అంతవరకు జీవాత్మ ఉంటుంది. మరి తెలుసుకున్న తర్వాత ఏమవుతుంది, జీవాత్మయే పరమాత్మలో లయమైపోతుంది. కాబట్టి జీవాత్మ అనేది నాశనం లేదు, అయితే జీవాత్మగా శరీరాలు పొందుతుంది, లేకపోతే శరీరాలు పొందినటువంటి పరమాత్మగా మారుతుంది. దీన్ని భ్రమర కీట న్యాయము అంటారు. కీటకం అనేది భ్రమరగా స్మరించి అలాగా ధ్యానం చేస్తే అది భ్రమరంగా మారిపోతుంది చివరికి. అందువలన గృహీత్వైతాని సంయాతి. ఏతాని అంటే ఈ మనస్సు ఇంద్రియాలను సంయాతి, ప్రయాణం చేస్తుంది. ఏంటి ఏమంటున్నారంటే ఈ మనస్సు ఇంద్రియములన్నిటి మూటగొట్టుకొని జీవాత్మ ప్రయాణిస్తుంది. దానికి ఒక మంచి ఉదాహరణ చెప్పారు భగవాన్. నేను ఎన్నో చెప్పాను ఇప్పుడు మీకు. ఒక రాజు అంటే ప్రధానమంత్రి ప్రయాణించడము, ఒక ఇల్లు మారడము, ఒక గడ్డి పురుగు ఇంకొక గడ్డి కర్ర మీదకి మారడము చెప్పాము ఉదాహరణలు. ఇక్కడ భగవాన్ ఏ ఉదాహరిస్తున్నారంటే వాయుర్గంధాని వాసయాత్, వాయుర్గంధాన్ని ఇవ ఆశయాత్ అంటున్నారు. మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటి, వాయువుని జీవాత్మతో పోలుస్తున్నారు భగవాన్ శ్రీకృష్ణ. వాయువుని ఒక పువ్వు ఉందనుకోండి, ఒక పువ్వు పుష్పం మంచి సుగంధంగా పరిమళిస్తుంది. మన కంటికి కనిపించేది ఏమిటి, పువ్వే. కానీ సుగంధ వాసన ఏమైనా కనిపిస్తుందా, కనిపించదు. అందువలన ఈ పువ్వుని స్థూలమైన శరీరంతో పోల్చండి మీరు. ఆ సువాసన ఉంటుంది కదండి, ఆ సువాసన దేంతో పోల్చాలి మనము, సూక్ష్మ శరీరంతో పోల్చాలి. ఇప్పుడు అర్థమైంది కదా, పువ్వు అంటే స్థూల శరీరము, ఆ సుగంధ వాసన అనేది సూక్ష్మ శరీరం మనస్సు. అందువలన కంటికి కనబడిన వాయువు అంటే ఆ యొక్క ప్రతిబింబ చైతన్యం, ప్రతిబింబం అంటే అది జీవాత్మ. సో ఆ ప్రతిబింబ చైతన్యం అనే వాయువు ఆ మనస్సు అనే సుగంధ పరిమళాలని ఆ పువ్వు అనే శరీరము నుండి లాక్కుపోతుంది. చూసారా ఇక్కడ ఉదాహరణ, ఎంత మంచి ఉదాహరణ ఇచ్చారు భగవాన్ శ్రీకృష్ణ. అంటే ఆశయాత్ అంటే పువ్వు నుండి గంధాన్ పరిమళములను వాయు ఇవ అంటే వాయువు ఎలాగైతే తీసుకొని పోతుందో, మనకు ఎలా తెలుస్తుంది తీసుకొని పోతుందో లేదా, మనకు వాసన వస్తుంది కదా. అందువలన పునర్జన్మ ఎప్పుడు పొందుతుంది ఈ జీవాత్మ అంటే వెంటనే పుట్టొచ్చు. మనం అనుకోవాలి వెంటనే పుట్టిందని చెప్పామనుకోండి, ఇంక మీ శ్రాద్ధ కర్మ ఏం చెయ్యరు. అందువలన ఇది వెంటనే పుడుతుందా అనేది చెప్పలేము. ఒక్కొక్క జీవాత్మ ఒక్క రోజులో ఇమీడియట్గానే మళ్ళా శరీరం పొందవచ్చు. ఇంకొందరు సంవత్సరము, ఎన్ని లక్షల సంవత్సరాలైనా అవ్వచ్చు అవసరమైతే, ప్రళయం అయినంత వరకు. కాబట్టి మనం అందుకే 3 తరాల వరకు మనము శ్రాద్ధ కర్మలు చేస్తూ ఉంటాము. ఎందుకు మీరు ఒకటి గమనించండి, మన స్వప్నములో ఉన్నప్పుడు మనం పెళ్ళిళ్ళు చేసుకుంటాము, మన పిల్లలకు అంటాము, పిల్లలకు మళ్ళీ పిల్లలు మనవాళ్ళు అందరూ వచ్చేస్తారు ఒక్క నిమిషంలోనే. అదే మొత్తం జరగాలంటే ఈ మనుష్య లోకంలో 70-80 సంవత్సరాలు పడుతుంది. అదే పితృలోకములో మనకి సంవత్సరం అంటే వాళ్ళకు ఒక్క రోజుతో సమానం కావచ్చు. ఎందుకు, దేశ కాలంలో ఆ భిన్నము ఉంటుంది. కాబట్టే స్వప్నకాల పరిమితి 1.5 నిమిషములకే మనకు 70 సంవత్సరాలు అయితే, మరి స్వప్న ప్రపంచం దేశకాలే జాగ్రత్తలో భిన్నంగా ఉన్నప్పుడు ఈ అనేక లోకాల సృష్టిలో అన్ని కాలాలు ఒకలా ఉంటాయా, ఉండవు. కాబట్టి మనం ఏం చేస్తాము, 3 తరాలకి శ్రాద్ధ కర్మలు చెయ్యండి, వాళ్ళకి తర్పణాలు వదలండి అని చెప్తారు. అందువలన శాస్త్రం మీద మీకు ఎంత శ్రద్ధ ఉంటుందో ఆ శ్రద్ధ నుండి చేసే కర్మనే శ్రాద్ధ కర్మ అంటారని చెప్తారు. అందువలన వాయువు సువాసన ఏ విధంగా మోసుకెళ్ళినట్టుగా వాయువు
పుష్పము నుండి సుగంధని ఎలాగైతే మోసుకెళ్తుందో, ఈ జీవాత్మ అంటే మనస్సు ఇంద్రియములన్నీ మూటని చైతన్యవంతంగా అవి ఇంకా తీసుకొని వెళ్ళి వేరే శరీరంలోకి ప్రవేశపెడుతుంది. అప్పుడే దానికి జన్మ అంటాం మనం. విడిచిపెట్టిన శరీరానికి మరణం అంటారు. సో ఈ విధంగా మీరు గమనించండి. అంటే ఒక చిన్న కరెంట్ మనం చూసుకోవాలి అనుకోండి. ఆల్రెడీ మీకు చెప్పాను నేను. కరెంట్ విద్యుత్ శక్తి ఎలా ఉందని మీరు ఎలా అడిగితే ఏం చెప్తారు? బాబు కరెంట్ చూసిరా అంటారు. ఏం చేస్తారు? ఏంటి కరెంట్ ఉందా లేదా? వాళ్ళు ఏం చేస్తారు? స్విచ్ చేస్తారు. ఇలాగా స్విచ్ చేస్తే అప్పుడు ఏమవుతుంది? ఆ కరెంట్ అనేది ఆ ఫిలమెంట్ ప్రకాశింపజేసి ఫిలమెంట్ ద్వారా బల్బ్ ప్రకాశిస్తుంది. ట్యూబ్ లైట్ కాంతి, ఫ్యాన్ గాలి, హీటరు, కూలర్ ఇవన్నీ కూడా కరెంటు ఉండడం వల్లనే పనిచేస్తున్నాయి. కానీ ఫ్యాన్ తిరుగుతున్నా, లైట్ వెలుగుతున్నా అవి వేరు వేరు కనిపిస్తున్నాయి, కానీ వాటి వెనక ఉన్న కరెంటు ఒక్కటే. ఇదే విధంగా బల్బు మనకు కనిపిస్తుంది, దానిలో ఉన్న ఫిలమెంట్ మనకి కనిపిస్తుంది, కానీ విద్యుత్ శక్తి కనిపిస్తుందా? కనిపించదు. అదే విధంగా స్థూల శరీరం అనేది బల్బు లాంటిది, సూక్ష్మ శరీరం అనేది ఫిలమెంట్ లాంటిది. అవి కనబడకపోయినా తెలుస్తుంది, కానీ దానికి చైతన్యాన్ని అందించే పరమాత్మ చైతన్యం అనేది కరెంటు లాంటిది. మంచి ఉదాహరణ. ఈ ఉదాహరణ శంకరాచార్య సమయంలో లేదు కరెంటు, ఆయన చెప్పలేదు. అందుకే మేము ఎక్కువ కరెంటు వాడుతుంటాం. అందుకు ఈ పరమాత్మ బ్రహ్మ కరెంటుగా ఎలాగైతే కనబడి బల్బు, ఫ్యాను, మైకు, రేడియో, టీవీలు ఎలాగైతే బయట మనకు కనిపిస్తున్నాయో వాటికి పని చేయిస్తున్నాయి. అందువలన ఈ జీవాత్మ శరీరంలో ప్రవేశించిన తర్వాత అక్కడ చెవులుగాను, అక్కడ నేత్రములో చూపుగాను, వినికిడి శక్తిగాను ఆ ఇంద్రియములకు అనుగుణంగా పనిచేస్తున్నాయి, ఎక్విప్మెంట్లుగా. అందువలన మనం ఊపిరి తీసుకుని వదులుతున్నామంటే అది దేని వలన జరుగుతుంది? పరమాత్మ యొక్క ప్రతిబింబం వలన. మనం చూస్తున్నామంటే దేని వలన? దాని వలనే. అందుకే శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనోయత్ వాచోహ వాచం సౌ ప్రాణస్య ప్రాణ అని ఉపనిషత్తులు చెప్తారు. అంటే నేత్రమునకు నేత్రము అని అడిగారు. ఆ ఆత్మ పరమాత్మ అంటే ఏంటి? నేత్రానికి నేత్రము, చెవులకు చెవి, నాలుకకు నాలుక, ముక్కుకు ముక్కు, చర్మానికి చర్మము, మనస్సుకు మనస్సు. అదే పరమాత్మ అన్న ఋషి. మీకేమవుతుంది? ఇదేంటి విచిత్రంగా జోక్ చేస్తున్నారా, కామెడీ అనుకుంటారు. లేదు, అది సత్యమే. ఎందుకంటే ఈ నేత్రం పని చేయాలంటే నేత్రంకి అంత శక్తి లేదు. నేత్రం వెనక దానికి శక్తి అందించే పరమాత్మ చైతన్యం ఒకటి ఉన్నది. అందువలన మనమేమనుకుంటాము? ఆత్మ వేరు, చెవి వేరు. ఆత్మ చెవి అంతటా వ్యాపించి ఉంది. ఆత్మ అనేది చెవి అంతటా వ్యాపించి ఉంది. కాబట్టి ఆత్మ ఉండడం వల్ల, చైతన్యం వల్లనే చెవి పనిచేస్తుంది, అంటే వినగలుగుతున్నాము. ఈ విధంగా ఇంద్రియములన్నిటికీ వ్యాపించి అవి పని చేయడానికి కారణం ఏదైతే ఉందో దాన్నే పరమాత్మ చైతన్యము. అందుకే భజగోవింద మనం చెప్తాం తర్వాత. అప్పుడు మీకు భయంకరమైన నిజాలు మీకు తెలుస్తాయి. అప్పుడు ఏమి? యావత్ పవనో నివసతి దేహే తావత్ పుచ్చతి కుశలం గేహే గతవతి వాయౌ దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఏ మూఢమతే, యావత్ పవనం నివసతి దేహి. నీ శరీరంలో ఎంతవరకు అయితే వాయువు ప్రయాణిస్తుంది, ఉచ్ఛ్వాస నిశ్వాసన ఎంతవరకు జరుగుతాయో అంతవరకే నీ దగ్గరికి నీ భార్య, నీ భర్త, నీ పుత్రులు, నీ పుత్రికలు, నీ మాత, నీ పిత, బంధువులు, మిత్రులు అందరూ కూడా బాగున్నారండి బాగున్నారండి కుశలం అడుగుతూ ఉంటారంట. ఏ క్షణంలోనైతే వాయువు విడిచిపెట్టిన వాయువు మళ్ళీ వెనక్కి మీ శ్వాస తీసుకోరు, ఆపేస్తారు, రిటైర్మెంట్ ప్రకటిస్తారు శ్వాసకి, అప్పుడు ఆ డెడ్ బాడీని చూడడానికి భార్యను చూసి భర్త భయపడతారు, భర్త శరీరాన్ని డెడ్ బాడీని చూసి భార్య కూడా బిభ్యతి భయపడుతుంది. అమ్మో మా భర్త అని చెప్పేసి డెడ్ బాడీని ఎవరు ఉంచుకోరు.
అమ్మో మా భార్య అనేసి డెడ్ బాడీని ఎవరు ఉంచుకోరు, అమ్మో మా తల్లి అని డెడ్ బాడీని ఎవరు ఉంచుకోరు. దాని అర్థము ఎంతవరకు అయితే ఆ వాయు శ్వాస జరుగుతుందో అంతవరకు బాగున్నారా, తిన్నారా, నీళ్ళు తాగారా, రెస్ట్ తీసుకున్నా, అన్ని కుశల ప్రశ్నలు అడుగుతారంట. అందువలన ఇప్పుడు ఏమంటున్నారు అంటే, ఊపిరిపోయిన తర్వాత ఎంత ప్రియమైన లేదు, నా యొక్క రక్త సంబంధము, నా యొక్క ఆత్మీయులు, ఇవన్నీ కూడా మాటలన్నీ అందులో ఉన్న చైతన్యం ఉన్నంత వరకే. ఈ జీవాత్మ సూక్ష్మ శరీరం ఎప్పుడైతే తీసుకువెళ్తుందో పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, మనస్సు వెళ్ళిపోతుంది. తర్వాత ఇంకో శరీరంలోకి వెళ్తుంది. ఆ శరీరాన్ని మనము ఏం చేస్తాము ఏం చేస్తాము అక్కడే పాతి పెడతాము, లేకపోతే కాల్చి వేసేస్తాం. ఇంక డెడ్ బాడీతో ఏం మనకు పని లేదు. అందువలన జీవితం యొక్క సుగంధం ఏమిటి? పుణ్యపాపాలని అర్థం. అందువలన మనం చేసిన పుణ్యపాపాలనే సుగంధ వాసననే జీవాత్మ తీసుకుని వెళ్తుంది, కొత్త శరీరంలో మళ్ళీ ప్రవేశపెడుతుంది. అందుకే మనం ఎప్పుడు కూడా ఒక మంచి పుణ్యకర్మలు చేసి ఆ పుణ్యము ద్వారా పుణ్యపాపాలకు అతీతమైనటువంటి పరమాత్మ స్వరూపాన్ని పొందడమే మానవ జన్మ లక్ష్యం. అర్థమైంది కదా? ఇలాగ చేస్తే ఏమవుతుంది? స్తోత్రం చక్షుస్పర్శనం చ, శ్రోత్రం చక్షుస్పర్శనం చ, శ్రోత్రం చక్షుస్పర్శనం చ, రసనం ఘ్రాణమేవ చ, రసనం ఘ్రాణమేవ చ, రసనం ఘ్రాణమేవ చ, అధిష్టాయ మనశ్చాయం, అధిష్ఠాయ మనశ్చాయం, అధిష్ఠాయ మనశ్చాయం, విషయానుపసేవతే, 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 శ్రోత్రం చక్షుస్పర్శనం చ, రసనం ఘ్రాణమేవ చ, శ్రోత్రం చక్షుస్పర్శనం చ, రసనం ఘ్రాణమేవ చ, శ్రోత్రం చక్షుస్పర్శనం చ, రసనం ఘ్రాణమేవ చ, అధిష్టాయ మనశ్చాయం, విషయానుపసేవతే, అధిష్ఠాయ మనశ్చాయం, విషయానుపసేవతే, అధిష్ఠాయ మనశ్చాయం, విషయానుపసేవతే. ఇప్పుడు చూడండి, ఇది ఆల్రెడీ ఈ యొక్క విషయాన్ని మనం ఆల్రెడీ తెలుసుకున్నాము. ఈ కంటికి కనబడినటువంటి ఈ పరమ చైతన్యం యొక్క ప్రతిబింబం చెప్పాను కదా, సూక్ష్మ శరీరంలోని ఈ 17 అంగాలని తీసుకొని పోతుంది. ఏంటి 17? పంచ జ్ఞానేంద్రియములు 5, పంచ కర్మేంద్రియములు 5, పంచ ప్రాణాలు 3 5 15, మనస్సు 1, బుద్ధి ఎన్నైనాయి? 17. ఈ 17ని కూడా లాక్కొని పోతుంది. అందువలన స్థూల శరీరంలో బయటికి కనబడే ఈ కన్ను, ముక్కు, చెవి అన్ని కూడా గోళాలే. వాటి చూసే శక్తి గాని, వినికిడి శక్తి గాని, రుచి, వాసన ఏమి చేయలేవు. అందువలన మళ్ళీ ఆ కొత్త శరీరం అంటే మనుష్య శరీరం అయితే 5 గోళాలు పనిచేస్తాయి. అదే జంతువు, వృక్షాలైతే వాటికి అనుగుణంగా వ్యక్తమవుతుంటాయి. మిగతా ఇంద్రియములు అవ్యక్తంలోనే ఉండిపోతాయి. అందువలన అదే ఒక చెట్టుగా మీరు పుట్టారని పని. మనము భగవద్గీత అర్థం తెలుసుకోకుండా ఎవరైతే ఈ బయట పావో పీవో మరజావో అని ఉంటారో వాళ్ళు మనిషిగా మళ్ళీ పుడతారని గ్యారంటీ లేదు. వాళ్ళు చెట్టుగా కూడా పుట్టొచ్చు కదా. అప్పుడేమవుతుంది అంటే వృక్షానికి పంచ జ్ఞానేంద్రియములు ఇవన్నీ ఉండవు కాబట్టి అన్ని కూడా చర్మము ద్వారా ప్రకటమవుతుంది. చర్మం అంటే చెట్టుకు తోలు ఉంటుంది కదా, అక్కడే ప్రకటమవుతుంది. మిగతావన్నీ దానికి అవ్యక్తంగానే ఉండిపోతాయి. అందువలన ఇక్కడేమంటున్నారు భగవాను? శ్రోత్రం చక్షు స్పర్శనం చ
రసనం ఘ్రాణమేవచ అంటే వినికిడి శక్తి, చూసే శక్తి, స్పర్శ, రుచి, వాసన శక్తులన్నీ కూడా ఆయా గోళాల్లో ప్రవేశపెడుతుంది. ఏ గోళాల్లో? మీరందరూ కూడా శివోహం అంటే పరమాత్మ చైతన్యం నేనే అని మీరు అంగీకరించినప్పుడు ఇంక మీకు జన్మ లేదు కాబట్టి దాన్ని పక్కన పెడదాం కాసేపు. ఒకవేళ అంటే అట్లీస్ట్ లాస్ట్ కేసులో మళ్ళీ మీరు మానవ జన్మ పుట్టారు అనుకుందాం. అప్పుడేమవుతుంది? ఉత్తమమైనటువంటి శరీరం వచ్చినప్పుడు ఈ ఇంద్రియములన్నీ వెళ్ళి ఆ శరీరంలో నేత్ర ఇంద్రియం దగ్గర నేత్రం పెడుతుంది, చెవి ఇంద్రియం దగ్గర చెవి ఇంద్రియం పెడుతుంది. అంటే ఆ గోళకాల దగ్గర పెడతాము. మనం చూసాము, ఇల్లు ఖాళీ చేసి ఆయా వస్తువులు తెచ్చి కొత్త ఇంట్లో అదే ప్లేస్లో ఎలాగైతే పెడతామో అదే విధంగా ఇవన్నీ కూడా అక్కడ ప్రవేశపెడుతుంది. అధిష్టాయ మనహచ ఈ ఇంద్రియములకు శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? మనస్సు వల్ల వస్తుంది. అందువల్ల మనస్సు కూడా దానికి సంబంధించిన ప్రదేశంలో పెట్టాలి. మీరు చెప్పండి, మనస్సు ఎక్కడ ఉంటుంది? మీకేమైనా తెలుసా? మనస్సు ఉండే స్థానము హృదయము. అంటే మన చూపుడు శక్తి అంటే వినికిడి శక్తి ఎలాగైతే చెవులు వెనక ఉంటుందో ఇంద్రియము, మనస్సు అనే శక్తి మీ హృదయస్థంలో ఉంటుంది. అందుకే మనకేమంటారు? ఈ మనస్సును తీసుకెళ్ళి కొత్త శరీరంలో ఉన్నటువంటి హృదయంలో ప్రవేశపెడుతుంది. అందుకే మనం ఎప్పుడు కూడా పడుకున్నప్పుడు ప్రశాంతంగా ఉన్నాడు మనస్సు మన హృదయంలో ఉంటుంది. మనం కంగారు పడిపోయి ఆందోళన అలజడి చెందినప్పుడు మనస్సు మన బ్రెయిన్ లో పనిచేస్తుంది. బ్రెయిన్ అనేది ఆఫీసు, మనస్సుకి మన హృదయం అనేది ఇల్లు లాంటిది. అందువలన వీటన్నిటికీ కూడా ఈ పంచ జ్ఞానేంద్రియాలన్నిటికీ కూడా మనస్సు అధిష్టానము. అంటే ఇంద్రియములు మనసు అన్నిటికి కూడా అధిష్టానం ఏంటి? జీవాత్మ. జీవాత్మ అంటే ఏంటి? ఈ పరమ చైతన్యం యొక్క ప్రతిబింబమే. వీటితో కలిసి కొత్త శరీరాన్ని అనుభవిస్తుంది. ఉపసేవత అంటే అనుభవించడం. విషయానుపసేవతే అంటే పూర్వజన్మము నుండి వచ్చిన పుణ్యపాపాల బట్టి అనేక భోగాలన్నీ అనుభవిస్తుంటారు. ఒకవేళ పాపం మూట కట్టుకొని వస్తే అష్ట దరిద్రంలో ఉంటారు. ఒకవేళ పుణ్యం మూట కట్టుకొని వస్తే అష్ట ఐశ్వర్యాలు, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, వీర్యలక్ష్మి, విద్యాలక్ష్మి, విజయలక్ష్మి, సంతాన లక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, ఇవన్నీ లక్ష్మిలే. కాబట్టి అప్పుడు మీకు నవదుర్గల యొక్క అనుగ్రహం ఉంటుంది. ఎందుకు? మీరు ఆ మహాశక్తి ఆ పరమాత్మకి పూజలు చేశారు కాబట్టి పుణ్యం వలన మీకు నవదుర్గల యొక్క దర్శనం కూడా కలుగుతుంది. శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రగంట, కూస్మాండ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి, మీకు అనేక శక్తి సామర్థ్యాలు, సిద్ధులు, మహిమలు అన్ని కూడా మీరు చేసే కార్యక్రమాలు, సంకల్పనలన్నీ విజయం చేకూరుస్తాయి. వాటితో కూడా మీరు మమేకం అయిపోకుండా వాటిని దాటి వెళ్ళినప్పుడే అప్పుడు శివోహం అంటే ఇక కేవలం పరమాత్మ స్వరూపం మీరు అయిపోయారు. కాబట్టి అప్పుడు జీవ బ్రహ్మ ఐక్యము, అహం బ్రహ్మాస్మి అనే స్థితికి చేరుకుంటారు. అది ఎవరో చెప్పింది వినేది కాదు, అది మీ స్వ అనుభూతిలో కలుగుతుంది. విషయానుపసేవతే మళ్ళీ అదే విధంగా యథేచ్ఛగా కొత్త శరీరములో మళ్ళీ పుణ్య పాపాల ద్వారా వచ్చే భోగాల్ని అలాగ అనుభవిస్తుంటారు. ఇప్పటి వరకు మనం చెప్పాము. ఇక దీన్ని కన్క్లూడ్ చేసే విధంగా అంటే ప్రతి అనుభవంలో కూడా పరమాత్మ ఎలా ఉంటుంది, దాన్ని ఎలా గ్రహించాలి, ఎలా దర్శించాలి, ఎవరు దర్శిస్తారు, ఎవరు దర్శించలేరు అనే విషయాలు రేపటి క్లాసులో చూద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.